50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇవాళ 12B స్టేట్ శాతం అనేసరికి నేను పట్టుకొచ్చిన. SRR కళాశాలకు అటానమస్ హోదా నేను పట్టుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు నేను పట్టుకొచ్చిన. CRF పైసలు 219 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా ఎవరు పట్టుకొచ్చిరో ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి. కేసీఆర్ కొడుకు ఇవాళ ఈ ప్రాంతాన్ని కూడా ఇలా నువ్వు కట్టింది ఏం తెలుసాక వీళ్ళు చేసింది ఏంటి అంటే వెములవాడలో బ్రిడ్జ్ కట్టి 2 సార్లు కూలిపోయింది. 2 సార్లు కూలిపోయింది వెములవాడ బ్రిడ్జ్. అక్కడ కాళేశ్వరం కట్టిర్రు, మేడిగడ్డ కూలిపోయింది. ఇలా సస్పెన్షన్ బ్రిడ్జ్ అన్నారు, అది కుంటదా పోతుందా గ్యారెంటీ లేదు. అన్ని కూలుడే, ఏది కూడా కనీసం నాణ్యత కట్టకుండా పైసలు చంపే ప్రయత్నం చేశారు. ఇలా చెక్ డ్యామ్ అన్ని కూలిపోయినాయి, అన్ని కూలుడు తప్ప దేనికి గ్యారెంటీ లేని పరిస్థితి. ఇవాళ ఈ చొప్పదండి అసెంబ్లీకి సంబంధించి CRF ఫండ్స్ ఇవాళ NH63 రంగపేట 10 కిలోమీటర్ల రోడ్డుకు 15 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చినాక ఈ ప్రాంతానికి చొప్పదండికి. ఇలా మల్యాల పెగడపల్లి 14 కిలోమీటర్ల రోడ్డుకు 20 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన. ప్రధానమంత్రి సడక్ యోజన కింద మల్యాల ఫీల్డ్ వెదురా 6 కిలోమీటర్ల రోడ్డుకు 3,71 లక్షల రూపాయలు నేను తీసుకొచ్చిన. రామడుగు చొప్పదండికి 7 కిలోమీటర్ల రోడ్డుకు 2,90 లక్షల రూపాయలు నేను తీసుకొచ్చిన. మల్లాపూర్ జగ్గారావుపల్లి 7 కిలోమీటర్ల రోడ్డుకు 4,46 లక్షల రూపాయలు తీసుకొచ్చిన. హిమ్మత్రావుపేట్ రామారావుపేట 4 కిలోమీటర్ల రోడ్డుకు 2,44 లక్షల రూపాయలు నేను తీసుకొచ్చిన. ఈ ప్రాంతానికి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గానికి. ఇలా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు ఏంటంటే ఇలా 100 రోజుల కూలి పనికి, 100 రోజుల ఉపాధి పనికి 167,42 లక్షల రూపాయలు. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 167,42 లక్షల రూపాయలు తీసుకొచ్చినాం. ఇలా మెటీరియల్ కంపోనెంట్ కోసం 72,91 లక్షలు తీసుకొచ్చినాం. చెట్లు పెంచడానికి 88,52 లక్షల రూపాయలు తీసుకొచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘటనలు చెట్ల కోసం, రోడ్ల కోసం, బోర్ల కోసం, లైట్ల కోసం గ్రామ పంచాయతీలకు 122,07 లక్షల రూపాయలు తీసుకొచ్చినాం. ట్రైసైకిల్ చెత్త సేకరణ సైకిల్ కోసం 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 17 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఇట్లా ఇవన్నీ కూడా ఇలా మేము తీసుకొస్తామక్క. ఇలా మేము తీసుకొస్తే ఇలా కేసీఆర్ 3 దాకా ఫోటోలు పెట్టుకోడక. మీకు బియ్యం ఓలిస్తురాక, ఎవరు ఇస్తారక? రేషన్ బియ్యం ఓలిస్తారు, ఎవరు ఇస్తున్నారు? మోడే కదా. అబ్బో మోడీ మరి ఓటు అటెండ్ చేసిరాక, ఓటు మొన్న బియ్యం మోడే ఇస్తాడు, ఓటు మాత్రం అటేసారు. అవునా కాదా? వేసిరా లేదా? కరెక్ట్ ఇప్పుడు వేసిరా లేదా? మీకు వ్యాక్సిన్ ఇచ్చిరాక, వ్యాక్సిన్ తీసుకున్నారా? కరోనా మందు తీసుకున్నారా? ఎన్ని తీసుకున్నారన్నా? 3 తీసుకున్నారు కదా, పైసలు కట్టిరా అన్నా? ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసా అన్న? 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు. ఇలా 20,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు అయితే మీరు వేసుకుందరా? ఇలా వేసుకుందరా? చొప్పదలకి ఇలా మీటింగ్ పెట్టుకుందామా? మరి ఫ్రీగా ఎవరిచ్చినాక వ్యాక్సిన్? ఎవరిచ్చారు వ్యాక్సిన్? కరోనా వ్యాక్సిన్ ఎవరిచ్చారు? మళ్ళా మోడీ అంటారు, ఓటు అంటారు. మళ్ళా ఈ మోడీ అంటారు, ఓటు మాత్రం కట్టేందుకు వేసిరాక? నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఇప్పుడు మీ పిల్లల ఉద్యోగాల కోసం నేను కొట్లానక్క, మీ పిల్లల ఉద్యోగాల కోసం మేము కొట్లాడాం. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా? ఇగో మా అక్క కూడా జైలొచ్చి నాతోని మా ఆఫీస్ మీద దాడి చేసి నేను 4 రోజులు పిల్లల ఉద్యోగాల కోసం నేను కొట్లాడి మా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు కాలు చేతులు విరిగాయి, జైలుకి పోతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడేది ఓటు కాంగ్రెస్ కి ఎందుకు వేసిరాక? నాకు అర్థం కాలే. ఇప్పుడు రైతుల రుణమాఫీ కోసం మేము కొట్లాడుతుంది, ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తుంది. అవునా కాదా? ఇలా డబుల్ బెడ్రూమ్ కోసం మేము కొట్లాడుతుంది, ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తుంది. SC, ST, BC అగ్రవర్ణాల పేద కోసం మేము కొట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. కేసులు మాకే, మా జీవితాలు నాశనమే. ఇక్కడ మా అందరి మీద కేసులున్నాయి. నా మీద 100 కేసులున్నాయి. ఇప్పటికి 2 సార్లు జైలుకి పోయినా. ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడి రాక మీకోసం చెప్పుర్రి. ఇలా మా భార్య పిల్లలకు మీరందరూ మీ కుటుంబ సభ్యులతో పెళ్లిలో పోతారు, గుళ్ళో పోతారు, ఫంక్షన్లో పోతారా? పోరా? మేము మా భార్య పిల్లలకు దూరమైన పక్క. మేము ఏ రోజు 5 సంవత్సరాలు మీరు నన్ను ఓటేసి గెలిపించాక ఏ రోజు నా భార్య పిల్లతో పెళ్లిలకు పోలేక, గుళ్ళకు పోలేక, గోపురాలు తిరగలేక ఎక్కడ. ఇవాళ మీరు నన్ను గెలిపించాక 150 రోజుల పాటు పాదయాత్ర చేసిన తెలంగాణ రాష్ట్రంలో 1600 కిలోమీటర్లు యాత్ర చేసిన. మీరు గా నుంచి గీరికి నడవడానికే మీకు కాళ్ళు కూస్తున్నాయి. అవునా కాదా? 1600 కిలోమీటర్లు ఎండలో, వర్షాకాలం, చలికాలంలో మీకోసం తిరిగినాక ఈ కేసీఆర్ అనేక సందర్భాలు అరెస్ట్ చేసిరని అన్నాను. వాళ్ళకి ఇంత కొట్లాడితే, మీకోసం కొట్లాడితే
ఇవాళ మా భార్య పిల్లలు ఏమంటారు తెలుసా అక్క మీకు? అరే ఈ పేదల కోసం అని కొట్లాడుతీవి, జైలు పోతీవి, లాఠీ దెబ్బలు తింటారు మీ కార్యకర్తలంతా. మరి ఆ పేదోళ్ళు పోయే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ఇలా అధికారం మనకు వస్తుంది అనుకుంటువి, కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, ఈ పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి మనకి ఇంత కొట్లాడుతీవి. నోటికాడి మా బుక్కను కొట్టుకపోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిరక్క మీరు. తప్పక అదాక ఇవాళ మేము గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ దేశంలో. ఇలా ఏం లేకుండా అన్ని పైసలు, ప్రతి పైసలు